మనం మమ్మీ శవపేటికలు చూస్తాం, సినిమాల్లో చూస్తాం కదా మమ్మీలు, అదే గుడ్డ మొక్కలు అయ్యి చుట్టుకొని వాటిని ఇక్కడ రియల్ గా చూడొచ్చు అన్నట్లు. ఇప్పుడు మనం ఉన్నాం ఈజిప్ట్ లో అండి. ఈ ఊరిని లగ్జర్ అని పిలుస్తారు. ఇక్కడ మమ్మిఫికేషన్ అనే ఒక మ్యూజియం ఉంది. లోపలికి వెళ్తే మనం ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. మ్యూజియం అయితే ఈ విధంగా ఉంది. ముందుగా అసలు మమ్మీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఒక బాక్స్ లో చూస్తున్నారు కదండి, అదే మమ్మీ అంటారు. 5000 సంవత్సరాల కిందట ఈజిప్ట్ లో చనిపోయిన వాళ్ళందరినీ కూడా పూడ్చిపెట్టడం, దహనం చేయడం ఇలా ఏం చేయకుండా మమ్మిఫికేషన్ అని ఒక ప్రాసెస్ చేసేవాళ్ళు. అంటే చనిపోయిన శరీరాన్ని 1000 సంవత్సరాలైనా పాడవకుండా కాపాడే ప్రక్రియ అంటారు దీన్ని. అంటే చనిపోయిన శవంలోని అవయవాలు మొత్తం తీసేసి ఆ శవాన్ని ఉప్పులో బాగా నానబెట్టి తర్వాత ఎండబెట్టి అప్పట్లో వాడిన స్పెషల్ నూనెలు అవన్నీ వాటికి అప్లై చేసి ఇట్లా ఒక శవపేటికలో పెట్టి ఒక ప్లేస్ లో అయితే దాచిపెట్టేవాళ్ళండి. అవే ఇప్పుడు ఆర్కియాలజిస్టులు వాళ్ళంతా కనిపెడుతున్నారు. దీన్నే మమ్మీ అంటారు. ఇలా అప్పట్లో బ్రతికిన ఈజిప్ట్ వాళ్ళు చేయడానికి గల కారణం మరణం అనేది అంతం కాదు, అదే ప్రారంభం. ఎప్పటికైనా చనిపోయిన వాళ్ళు తిరిగి బతుకుతారనే నమ్మకంతో ఈ విధమైన మమ్మిఫికేషన్ అనే ప్రాసెస్ తో చనిపోయిన వారి శరీరాలు ఎప్పటికీ పాడవకూడదని ఈ విధంగా చేసేవాళ్ళండి. అదే మనం చూస్తున్నాము ఈజిప్ట్లోని ఈ మమ్మిఫికేషన్ మ్యూజియంలో. ఈ శవపేటిక పైన అప్పట్లో వీళ్ళు పూజించిన దేవుళ్ళ బొమ్మలైతే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా మమ్మీ అంటే ఏంటో. అలాగే ఈ మ్యూజియంలో మమ్మిఫికేషన్ కి సంబంధించి వివిధ రకాల వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని జాడీలు కనపడుతున్నాయి కదా, అప్పట్లో మమ్మిఫికేషన్ చేసిన తర్వాత అవయవాలు తీస్తారని చెప్పాక శరీరంలో అవన్నీ కూడా ఇట్లాంటి జాడీల్లో భద్రపరిచి చివరిగా ఆ మమ్మిఫికేషన్ బాక్స్ లోనే పెట్టేసేవాళ్ళంటండి. నాకు వింతగా అనిపించింది ఏంటంటే మమ్మిఫికేషన్ అనేది మనిషికే కాదు, మొసలి, పిల్లి, చేప ఇలాంటి ఎన్నో రకాల జంతువులకైతే చేసేవాళ్ళంటండి. వాటికి కూడా మరణం అంతం కాదు, వాటికి కూడా పునర్జన్మ మళ్ళీ ఉండాలని. ఈజిప్ట్ వాళ్ళతో మామూలుగా ఉండదండి బాబు. మొత్తానికి ఈ మమ్మిఫికేషన్ గురించి తెలిసేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం.